హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు యూఎస్లో పార్క్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. యూఎస్లో ఉన్న అన్ని పార్క్స్లోకెల్లా ఈ పార్క్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి. ఈ పార్క్ వచ్చేసి మనకి టెక్సాస్ స్టేట్లో ఇర్వింగ్ సిటీలో ఉంది. ఇది థామస్ జెఫర్సన్ పార్క్. ఈ పార్క్ అఫీషియల్ నేమ్ థామస్ జెఫర్సన్ పార్క్ అయినప్పటికీ ఇక్కడ మనకి గాంధీ స్టాట్యూ ఉంది. సో గాంధీ పార్క్ అని కూడా అంటారు. ఈ స్టాట్యూ అవ్వచ్చు, బట్ ఏంటి అంటే ఇది ఒక మన ఓన్ ప్లేస్ అన్న స్పెషల్ ఫీలింగ్ వస్తుంటుంది. అండ్ ఈ స్టాట్యూ స్కల్ప్చర్ వచ్చేసి మన విజయవాడ పర్సన్ బుర్రా వరప్రసాద్ అన్న ఆయన. అండ్ ఈ స్టాట్యూ ఇదంతా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్, అదే ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని ప్రజెంట్ చేశారు. గాంధీజీ గురించి వరల్డ్ లీడర్స్ ఇచ్చిన కోట్స్ కూడా ఉన్నాయి. యుఎస్ ప్రెసిడెంట్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, అలాగే సౌత్ ఆఫ్రికా నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, అలాగే బరాక్ ఒబామా. అంటే గాంధీజీ యొక్క గొప్పతనం గురించి వాళ్ళ కోట్స్ త్రూ తెలియచేసినవన్నీ ఇక్కడ పెట్టారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ వీకెండ్స్, ఈవినింగ్స్ ఇక్కడే స్పెండ్ చేస్తుంటారు ఇదే పార్క్లో. ఇది చాలా పెద్ద పార్క్. టార్టైస్, ఫిషెస్ అవి కూడా ఉంటాయి ఇక్కడ. సో మనం నేచర్లోకి ఎంటర్ అవుతున్నట్టు అనిపిస్తుంది, నాకు పార్క్ వస్తున్నట్టు అనిపించదు. అండ్ ఈ మధ్యలో కూడా క్రీక్ ఉంటుంది. ప్రజెంట్ ఉన్న వెదర్కి ఇది ఇలా ఉంది, బట్ చాలా క్లీన్గా, చాలా క్లియర్ వాటర్తో ఉంటుంది. చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది మనకి ఈ పార్క్ వచ్చినప్పుడు. ఈ చుట్టూ కూడా మనకి కమ్యూనిటీస్ ఉంటాయి. ఈ కమ్యూనిటీస్లో మోస్ట్ ఆఫ్ ద మన ఇండియన్స్ కూడా ఉంటారు. సో ఈ చుట్టూ ఉన్న కమ్యూనిటీస్ నుంచి కూడా ఈ పార్క్కి వస్తూ ఉంటారు. ఇక్కడ 1 అవర్ స్పెండ్ చేస్తే మీ లైఫ్లో 1 డే మీ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుందని అనిపిస్తూ ఉంటుంది నాకు. బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంటుంది మనకి. ఇక్కడ మనకి కూర్చోవడానికి ఇలాంటి ప్లేసెస్ కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చి మనం రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ కిడ్స్ ప్లే గ్రౌండ్ ఏరియా కూడా ఉంటుంది. ఆన్ వీకెండ్స్ ఈవినింగ్ చాలా మంది ఫ్యామిలీస్ వాళ్ళ కిడ్స్ ని తీసుకుని వస్తారు. ఇక్కడ చాలా లైవ్లీగా కూడా ఉంటుంది. మీకు ఎవరైనా కిడ్స్ ఉంటే కూడా మీరు ఫ్యామిలీ టైంని ఇక్కడ స్పెండ్ చేయొచ్చు.